డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, డ్రామా కింగ్ బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాని తెలివిగా వాడుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గర తనకు కావలసిన పనులన్నీ మ్యాక్సిమం చేయించుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఎంతకు మించిన తెలివైన నాయకుడు లేడు అనేది తేట తెల్లంగా తెలిసిపోతూ ఉంది. మీకు టిక్కెట్ లేదు అని అనగానే, అంటే ఆల్రెడీ బాలినేని శ్రీనివాసరెడ్డికి టిక్కెట్ లేదు అనే విషయం చెప్పలేదు, కానీ ఆయనకు లేదు అనేది మొదటి 2-3 లిస్టుల వరకు ఏది కన్ఫామ్ చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది బాలినేని శ్రీనివాసరెడ్డిని తప్పించి అక్కడ కర్ణం బలరాం కొడుకుని తీసుకొచ్చి పెడతారు అనేది కూడా చాలా ఊహాగానాలు కూడా వచ్చాయి. అయినా కూడా చూడండి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంత తెలివిగా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి దగ్గర తన సీటు కన్ఫామ్ చేయించుకున్నాడా లేదో ఆ తర్వాత అయితే అది చివరిలోనైనా అనౌన్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలుసు అది తన సీటేనని. దాంతోపాటుగా తన చుట్టుపక్కల తన ప్రభావం చూపించగలిగిన తన గుప్పెట్లో ఉండే వాళ్ళందరి సీట్లు కన్ఫామ్ చేసుకునే విషయంలో కూడా ఎంత తెలివిగా వ్యవహరించాడు. ఏదో ఎంపీ సీట్ అయితే మరి దెబ్బ కొట్టేసింది, అన్నిటికీ అన్నీ కుదరవు కదా. మ్యాక్సిమం ఆయన చేయించుకోగలిగాడు. ఆయనకు కావలసిన అనుయాయులందరికీ, తో పాటు నడిచే వాళ్ళందరికీ సీట్లు ఇప్పించుకోగలుగుతున్నాడు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎంతకు మించిన తెలివైనవాడు ఎవరున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి కంటేనే బాలినేని శ్రీనివాసరెడ్డి బాగా తెలివైనవాడిలాగా కనిపిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి నుంచి ఏ రోజైతే బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి పదవిని కోల్పోయాడో అప్పటి నుంచి ఏదో అసమ్మతి గళం వినిపిస్తున్నోడికి మళ్ళీ, కొంచెం అలకపూనినోడికి మళ్ళీ బ్యానర్లు వేయించనివ్వండి, ఆ సంగతి నాకేం తెలియదని చెప్పనివ్వండి. ఇది జగన్మోహన్ రెడ్డి ఫోటో లేకుండానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళ అనుయాయులు ఆయనకి బ్యానర్లు కట్టారు అని అంటే అది ఏమైనా నమ్మశక్యమైన అంశమేనా? ఇదంతా బాలినేని ఆడే ఒక పెద్ద డ్రామా అన్నమాట. అందుకే డ్రామా కింగ్ బాలినేని శ్రీనివాసరెడ్డి అని అనాల్సి వచ్చేది. ఇవన్నీ అనగానే ఆయన కూడా చాలా కోపం వస్తుంది. ఆయన పెద్ద మాటకారి కాకపోయినప్పటికీ మైండ్లో చాలా ఆలోచనలు ఉంటాయి. ఒకసారి మన కుండబద్దలకు కూడా నోటీసులు ఇచ్చాడు. ఆయన ఏదో ఒక వాహనంలో ఆయన అనుయాయులు ఎవరో 4 కోట్ల రూపాయలు చెన్నై వైపు తరలిస్తూ ఉన్నప్పుడు ఒక టోల్గేట్ దగ్గర పట్టుబడితే ఆయనదే అని పుకార్లు వచ్చాయి అన్నప్పుడు ఆయన గురించి చర్చల్లో, అప్పుడు కుండబద్దల సుబ్బారావు గారు ఈ ఛానల్ నడుపుతూ ఉండేవాళ్ళు, ఇందులో ఒక వీడియో పెట్టడం జరిగింది. TV5లో చర్చలో కూడా మాట్లాడితే నోటీసులు కూడా ఇచ్చాడు. అప్పుడే మనం ఆయన చరిత్ర మొత్తం బయటకు తీసి మరొక వీడియో పెట్టాం మన ఆన్సర్ కింద. ఆ తర్వాత పెద్దగా ఇంకా నోటీసుని ఏం పట్టించుకోలేదనుకోండి. కాకపోతే మరి ఇప్పుడేం చేస్తాడో తెలీదు. డ్రామా కింగ్ అంటున్నాడు నన్ను, వీడి మీద కూడా నోటీసులు ఇవ్వండి అని ఏదన్నా ఇస్తాడేమో. అవన్నీ తర్వాత చూసుకుందాం, లీగల్ అంశాలు. కానీ ఇప్పుడు ఎన్నికల తరుణం కదా. ఎన్నికల తరుణంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఆడుతున్న డ్రామాలను చూస్తే గనక ఆయన మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం. మరి జగన్మోహన్ రెడ్డిని దాటి మించి తెలివిగా ఆయనకు కావాల్సిన వాళ్ళందరికీ సీట్లు ఇప్పించుకున్నాడు. మాగుంట శ్రీనివాసరెడ్డిదంటే తీసేసింది, అది వేరే విషయం. మిగతా దాంట్లో ఆయన బలం ఏంటి నిరూపించుకున్నాడు. ఎంతటితోనే ఆగిపోయాడా? మీడియాకి లీకులు ఇవ్వడం, అవి నాకేం సంబంధం లేదు, వాటి గురించి ఏం కాదు, నేను ఇందులో ఈ పార్టీలోనే ఉంటానని మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టడం, లేదా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పటం, వాళ్ళ అనుయాయులు ఆయనతో పాటు తిరిగే వాళ్ళందరూ ఇలాంటి లీకులన్నీ బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడిపోతూ ఉన్నాడు, టీడీపీ పార్టీతో మంతనాలు చేయటానికి ఫలానా వాళ్ళని పంపించాడు, జనసేనలోకి వెళ్ళేటట్టయితే ఒక సముచిత స్థానం ఆశిస్తూ ఉన్నాడు అనే లీకులన్నీ కూడా వాళ్లే బయటకు వదిలేది. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి కంటే బలమైన నాయకుడు లేడు, అన్నిటినీ చక్కబెట్టుకొని రావాలి అని అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి మనకు అవసరం అనే విషయాన్ని కూడా గుర్తించాడు. కాబట్టి ఈ డ్రామాలన్నీ నడుస్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి అయితే ఒక రకంగా మూర్ఖుడు రాజు కంటే బలవంతుడైనట్టు రెండు ఆయనే. ఆయన ఏదైనా ఒక పట్టు పట్టాడు అని అంటే ఆయనే సొంతంగా నష్టపోయినా సరే ఆ పని చేస్తాడు. అది చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో మనం చూసాం.
అరెస్టు చేపించి లోపల పెట్టాలనుకున్నాడు. చంద్రబాబు నాయుడు కూడా జైలు పక్షే అని ముద్ర వేయదలుచుకున్నాడు. టీడీపీ పార్టీని కకావికలం చేద్దామనే ప్రయత్నం కూడా చేశాడు. అది కకావికలం కాలేదు, కానీ చంద్రబాబు నాయుడిని 53 రోజుల పాటు సక్సెస్ఫుల్గా రిమాండ్లో పెట్టగలిగి జైల్లో ఉంచగలిగిన పరిస్థితులన్నింటినీ జగన్మోహన్ రెడ్డి చక్కగా తీసుకొచ్చాడు కదా. ఎందుకంటే అది ఆయనకున్న నిబద్ధత అంటే ఆయన దీనికి వాడుకుంటే దానికే ఉపయోగపడుతుంది కదా. గన్ను మంచికి వాడితే మంచికే ఉంటుంది, చెడుకు వాడితే చెడుకే ఉంటుంది. శత్రువుల మీద యుద్ధం చేయటానికేమో మంచి అనుకుంటారు. ఇక్కడ లోకల్గా మన దేశంలో ఉన్న వాళ్ళనే బెదిరించడానికో భయపెట్టడానికో అసాంఘిక కార్యకలాపాలు సాగించడానికో వాడితే తప్పు అంటారు. అది సేమ్ గన్నే, అక్కడ ఉండేది ఆ గన్నే, ఇక్కడ ఉండేది ఈ గన్నే. అలాంటిది నిబద్ధత ఏ విషయంలో ఉందనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది జగన్మోహన్ రెడ్డికి ఉంది. కానీ దాన్ని సైతం అధిగమించి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు తనకు కావాల్సినవన్నీ చేసుకుని ఆ పార్టీలోనే కొనసాగుతూనే ఉన్నాడు. ఆ పార్టీలోంచి బయటకు వస్తాడు, ఇదిగో వస్తాడు, అదిగో వస్తాడు అనే లీకులు మాత్రం వస్తూ ఉన్నాయి. కానీ అవన్నీ ఏదో టీవీలో ఈ ఎల్లో మీడియా వాళ్ళు పుట్టించారని చివరిలో ఒక మాట అనేస్తాడు. కానీ వాళ్ళకి మీడియాకి అందిస్తుంది కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మనుషులే. వాళ్ళు ఈ మీడియాతో టచ్లో ఉండి వీళ్ళకి ప్రతి ఒక్క విషయాన్ని ఎందుకంటే ఏదైనా ఒక విషయమో 2 విషయాల్లో ఊహించి చెప్పగలుగుతారు, లేదా జరుగుతున్న పరిస్థితులను బట్టి చెబుతారు. కానీ ఎగ్జాక్ట్గా చెప్పటం అనేది ఎవరి తరం కాదు, కొంచెం అటు ఇటుగా ఉంటాయి. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో ప్రతి విషయము నిజంగానే జరుగుతూ వస్తుంది అని అంటే వాళ్ళు లీక్ ఇవ్వకుండా ఎందుకు వస్తుంది చెప్పండి. ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి ఆడుతున్న ఒక పెద్ద డ్రామా అన్నమాట. అందుకనే ఆయన డ్రామా కింగ్ అనాల్సి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ మరి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి ఇలాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాడా, రేపు అధికారం కోల్పోయినా కూడా ఎలాగనే ఉంటాడా అనే అనుమానం జగన్మోహన్ రెడ్డికి కూడా ఉంది. ఇప్పుడు ఉన్న ఇప్పించుకున్న ఈ టిక్కెట్ల మొత్తంలో ఎన్నిటిని బాలినేని శ్రీనివాసరెడ్డి గెలిపించుకోగలుగుతాడు, తన బలాన్ని ఎలా చూసుకోగలుగుతాడు? ఒకవేళ ఇంకా కోరికలు ఏమైనా ఉండి ఆ కోరికల్ని తీర్చడానికి జగన్మోహన్ రెడ్డి ఏమైనా దీంట్లో లేకపోతే కనుక ఆయన పార్టీ మారటానికి కూడా బేస్మెంట్ రెడీ చేసుకుని పెట్టుకుని ఉన్నాడు. ఆల్మోస్ట్ ఆల్ మాగుంట శ్రీనివాసరెడ్డి ద్వారా టీడీపీ పార్టీకి దగ్గరయ్యే పరిస్థితుల్ని మరికొంతమందిని కూడా టీడీపీ పార్టీ వైపుగా పంపిస్తూ ఉన్నట్టుగాను, అవతల పక్క జనసేన పార్టీతో కూడా ఆయన మంతనాలు జరుపుతున్నట్టుగా బయటకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది కూడా వాళ్ళు ఇస్తున్న లీకులే. ఏది ఏమైనప్పటికీ బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం మంచిగానే ఆయన ప్లాన్ బాగానే ఉంది. కానీ మరి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ఉపయోగపడగలుగుతాడు? జగన్మోహన్ రెడ్డి తిరిగి అలాగనే అధికారంలో కొనసాగితే కదా బాలినేనికి ఈ డ్రామా ఆడిన దాని మొత్తానికి ఆయనకు ఒక మంచి ఫలితం లభించేది. కానీ ఏం చేస్తాం, ఆయన మంత్రి పదవినే కోల్పోయినా తిరిగి తెప్పించుకోలేకపోయాడు అనే అపవాదు ఉన్నప్పటికీ కూడా సీట్లు ఇప్పించుకునే విషయంలో మాత్రం ఏమాత్రం తప్పటడుగు వేయకుండా మంచి గేమ్ ప్లాన్ ఒకటి రెడీ చేసి జగన్మోహన్ రెడ్డి మీదకే వదిలితే జగన్మోహన్ రెడ్డే పడిపోయాడు. అది బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే. ఇదే ఈరోజు కుండబద్దలు.